యూరోప్ అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం యూరోప్లో ఉన్న కొన్ని కంట్రీస్ హిస్టరీలో ఫేస్ చేయని టెంపరేచర్ ఫేస్ చేస్తుంది. స్పెయిన్, ఇటలీ, జర్మనీ ఇలాంటి కంట్రీస్లో 40 to 45 degrees టెంపరేచర్ రేజ్ అవుతుంది. కొన్ని ప్లేసుల్లో అయితే రోడ్స్ కూడా సాఫ్ట్ అయిపోతున్నాయి. రైల్వే ట్రాక్స్ ఏమో హీట్కి ఎక్స్పాండ్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ కుదరట్లేదు. యూరోప్లో ఇలాంటి టెంపరేచర్ చాలా రేరు. అక్కడ పీపుల్, అక్కడ ఉన్న బిల్డింగ్స్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అసలు రెడీగానే లేదు. ఎందుకు రీసెంట్ ఇయర్స్లో ఇలా హీట్ వేవ్ అనేది ఎక్కువ అవుతుంది మనం చెప్పొచ్చు. క్లైమేట్ చేంజెస్ ఎందుకు అవుతుంది? కార్స్, కోల్ నుంచి మనం పవర్ జనరేట్ చేస్తున్నాం, అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్ అవ్వచ్చు, ఆయిల్ అండ్ గ్యాసెస్ బర్న్ చేస్తున్నాము, వాటి నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవుతుంది. ఈ గ్యాసెస్ ఎర్త్ నుంచి వెళ్లాల్సిన హీట్ని ట్రాప్ చేసి అట్మాస్ఫియర్లో ఉంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ మీద ఇంకో బ్లాంకెట్ ఎక్స్ట్రా వేసినట్టు. దాని రిజల్ట్ యావరేజ్గా గ్లోబల్ టెంపరేచర్ అంటే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. యూరప్ హీట్ వేవ్ అనేది ఒక వెదర్ రిపోర్ట్ కాదు, ఇది ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని చెప్పే వార్నింగ్. ఇప్పుడు యూరప్ ఫేస్ చేసేది రేపు మన కంట్రీ కూడా ఫేస్ చేయాలి. క్లైమేట్ చేంజెస్ ఇగ్నోర్ చేస్తే రేపు మన ఫ్యూచర్ జనరేషన్ని రిస్క్లో పడేసినట్టే.